రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే వేదిక రాసినటువంటి తిప్పల నాగిరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే అదీప్ రాజు గారికి, ఇతర ముఖ్య నాయకులందరికీ, అలాగే ఇతర కార్పొరేటర్లకి, నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్సమాంజలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా హౌస్ కమిటీ అనే దాని మీద గాజువాక ప్రజలు ఎన్నో కాలాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. దశాబ్ద కాలం నుంచి. నాకు తెలిసి నాకు 36 సంవత్సరాలు. నా పేరు లాలం వెంకటరమణ అండి. నేను కూడా ఇందులో ఒక లబ్ధిదారుడినే. ఎన్నో సమస్యలు, ఎందుకంటే వివిధ సంఘాల నుంచి కూడా ఉద్యమాలు చేసిన నాయకులు కూడా మరణించడం జరిగింది ఈ యొక్క హౌస్ కమిటీ ద్వారా. అటువంటిది నాకు తెలిసి 6 నుంచి 7 అంటే 7 5 35 7గురు ముఖ్యమంత్రులు, 7వ ముఖ్యమంత్రి నాకు తెలిసి నేను అనుకుంటున్నాను. నాకు 36 సంవత్సరాలు కాబట్టి, మంచి మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి నేను ఉన్నాను, విన్నాను. మీకు ఖచ్చితంగా మీ యొక్క ఈ హౌస్ కమిటీ బాధ్యతలు క్లియర్ చేసి మీ అందరికీ ఆనందం వచ్చేలా చేస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది పెద్దలు నాగిరెడ్డి గారితో ఆ రోజు పాదయాత్రలో భాగంగా. అలాగే అనేక రకాలైన సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఎందుకంటే మేము చూస్తున్నాం కనుక అందులో ముఖ్యంగా 301 జీవో ద్వారా ఎంతో మంది అసలు భాషల సందర్భాలు మనం చూసాం. సార్ మీరు ఇచ్చిన దీనివల్ల ఎంతో మంది కుటుంబాల్లో ఆనందం అయితే ఉంది. ఎందుకంటే అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాం సార్. ఆస్తి అయితే ఉంది కానీ దాన్ని ఏ విధంగా అమ్ముకోవడానికి కానీ లేదంటే ఏ విధంగా మా వాడుకోవడానికి కానీ ఉపయోగపడిన పరిస్థితి మా ఆస్తి ఉంది కూడా ఉన్నాయి. ఎన్నో రకాలుగా ఆ పరిస్థితులను నెట్టి ఈ రోజు ఆ ఆస్తిని మా సొంతం చేసినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మా కుటుంబాలన్నీ ఆజన్మంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే అందరూ ఎన్నో చెప్పారు కానీ చేయలేదు. ఈ రోజు అన్నట్లుగానే ఈ రోజు సంక్రాంతి పండుగ ముందే మాకు సంక్రాంతి పండుగ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి మా అందరూ కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నామండి. ఆజన్మంతో రుణపడడం మా యొక్క ఓటుని మళ్ళీ ఆయనకే వేసే విధంగా మేము అందరూ రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా మీ అందరి ముందు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. ఉంది ఎందుకంటే 30 సంవత్సరాలుగా మేము ఇంట్లో ఉంటున్నాం కానీ అది మా సొంత ఇల్లు అనే ఫీలింగ్ మాకు కలగలేదండి. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రోజు మాకు ఇచ్చే పట్టాల క్రమబద్ధీకరణ ఇప్పటి నుంచి మేము మా సొంత ఇంటిలో ఉన్నట్టు ఫీల్ అవుతామండి. ఇది ముఖ్యంగా జగన్మోహన్ గారు చలవ వల్లనే మాకు వచ్చిందండి. ఈరోజు ఆస్తులు ఇంతవరకు మేము ఉన్నాం కానీ అమ్ముకోనందుకు కానీ ఆపదలో మా పిల్లల పెళ్ళిళ్ళకి కానీ దేనికి కూడా మాకు ఉపయోగపడలేదండి. ఈ రోజు మాత్రం 1 పైసా రూపాయి ఖర్చు పెట్టకుండా మాకు ఈ జాగాలు మాకు వచ్చాయండి. ఇదంతా వైఎస్ రాజశేఖర్ గారి పాలనలో మాకు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా కుటుంబం అంతా కూడా వాళ్ళ జగన్మోహన్ గారికి రుణపడి ఉంటాము. తప్పకుండా ఈసారి కూడా ఆయన మేము గెలిపిస్తామని తెలియజేసుకుంటానండి. నమస్సమాంజలు అర్పించుకుంటూ అలానే ఈవేళ వేదికను అలంకరించినటువంటి పెద్దలు సుబ్బారెడ్డి గారికి, రెవెన్యూ మంత్రివర్యులు ధర్మాన ప్రసాద్ గారికి, అలానే జాయింట్ కలెక్టర్ గారికి, మిగతా పెద్దలందరికీ, గురుమూర్తి రెడ్డి గారికి, వెంకటరామయ్య గారికి, పెద్దలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. మాది 40 ఏళ్ల చరిత్ర అండి. కర్ణవానపల్లి అనే ఊరు అగనంపూడిలో ఒక మారుమూలలో ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామంలో పూరి గుడిసెలతోటి ఈవేళ కూడా జీవనం గడుపుతున్నటువంటి సమస్య. ఎంతో మంది కలెక్టర్లు వచ్చారు, ఎంతో మంది జాయింట్ కలెక్టర్లు వచ్చారు, 4 ఎమ్మెల్యేలు మారారు. అయినా సరే మాకు ఏ దారి చూపలేనటువంటి సమస్య అండి. ఈవేళ మచ్చలేని స్వచ్ఛమైన నాయకుడు మన ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈవేళ ఈ కార్యక్రమం జరగడం మాకు నిజంగా అదృష్టదాయకం. సంక్రాంతి శుభాకాంక్షలు వారు మాకు పండుగను తీసుకొచ్చారండి. ఎందుకంటే ఈ 40 ఏళ్ల బట్టి మేము చిన్నపిల్లలప్పుడు మాకు 6 నంబర్లు వచ్చినాయండి. ఈవేళ ముసలోళ్ళు అయిపోయాం. మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. మా గురుమూర్తి రెడ్డి గారి దయ వల్ల రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రాధాయపడి 50% జీవోని తీసుకొచ్చి మా పిల్లలకి ఈవేళ ఉద్యోగాలు ఇప్పించినటువంటి సమస్య అండి. చాలామంది ఈవేళ వారి పేరు చెప్పుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నా ఉన్నారు. అలానే
ఒక అడుగు ముందుకేసి 4 సంవత్సరాలు దగ్గర 30 సంవత్సరాల తర్వాత వెంకటరామయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా గంటాల్లోనూ భూములు ఇస్తామని చెప్పారు, పట్టాలు ఇస్తామని చెప్పారు. మా నాయకుడు కర్ణవానపాల నాయకుడు కర్ణం పైడిరాజు అన్న అయిను మేము ఉంటే ఇక్కడ ఉంటాం, లేక చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాం తప్ప ఇక్కడి నుంచి కదిలి ప్రసక్తి లేదని ఆ పూరు గుడిసెల్లోనే, ఆ దోమల్లోనే, ఆ పాముల్లోనే అక్కడే ఉంటూ జీవనం గడుపుతున్నటువంటి సమస్య అండి. ఈవేళ 40 ఏళ్ల బట్టి కూడా అదే సమస్య. మాకు నిస్వార్థమైనటువంటి నాయకులు కలెక్టర్ గారు, జేసీ గారు వీరు వచ్చిన తర్వాత అడుగు ముందుకేసి మాకు ఇవాళ ఈ పట్టాలు ఇప్పటి జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మా యొక్క పాదాభివందనలు తెలియపరుచుకుంటున్నాం. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు నిత్యం కూడా ఎక్కడికి రమ్మన్నా సరే ఈ వయసులో మాతోటి వచ్చి కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి అందరి ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చి అందరి దగ్గరకు వచ్చి మా వాళ్ళకి న్యాయం చేయండి అని అడిగినటువంటి మహానుభావుడు మన ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు. ఇటువంటి వ్యక్తికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు కాపాడాలని హృదయపూర్వకం కోరుకుంటూ మాకు మంచి స్థలాలు ఇచ్చారండి. నిజంగా అదృష్టవంతులు. మీ పేర్లు ఎప్పుడు కూడా మర్చిపోము. ఎందుకంటే మారుమూల గ్రామం ఉన్న వాళ్ళని ఆ గ్రామంలో ఉంటామని ఆ గ్రామం ఆనుకుని ఉన్నటువంటి స్థలాన్ని మాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. అలానే ఈవేళ అక్కడ తుప్పలు చిన్న చిన్న గొట్లు ఉండిపోయి గొయ్యలు కూడా ఉన్నాయి. అవి కూడా కొంచెం శుభ్రంగా చేసి మాకు ఇవ్వాలని హృదయపూర్వకం కోరుకున్నాం సార్. అలాగే ముఖ్యంగా కావాల్సింది నీరు, కరెంటు. ఆ రెండు వెంటనే మాకు దయించి తెలియపరిస్తే చాలా సంతోషిస్తాం సార్. ఎందుకంటే ఎన్నాళ్ళ బట్టి ఆ గ్రామంలో నీరు లేదు, కరెంటు లేదు, ఏమీ లేదు. జేసీ గారు కూడా చూసుంటారు, వీరందరూ చూశారు, కలెక్టర్ గారు చూశారు, వీళ్ళందరూ కూడా. అటువంటి మగ్గిపోయినటువంటి మా గ్రామాన్ని ఇవాళ పైకి తీసుకొచ్చి మాకు ముందు రోడ్డు పక్కనే మాకు స్థలం ఇచ్చినందుకు మీ అందరూ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ మా గ్రామం తరఫున అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక మంచి రోజు, మనందరికీ లబ్ధి పొందిన రోజు, ఈవేళ చక్కనటువంటి రోజు కాబట్టి అందరూ హర్షధ్వానాలు ప్రకటించాలని హృదయపూర్వక కోరుకుంటున్నాం. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ.